కనుక నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడని దేవుని వాక్యం చెప్తోంది. తన స్నేహితుడి కొరకు ప్రాణము పెట్టిన వాని కంటే అధికముగా ప్రేమించిన వాడు ఎవరునూ లేరు అని యోహాను సువార్తలో 15వ అధ్యాయములో వ్రాయబడింది. ఈ లోకములో ఉన్నటువంటి స్నేహితులు ప్రియులారా, అవి సరైనటువంటి స్నేహాలు కాదు. వారు ప్రేమించే ప్రేమలు సరైనటువంటివి కాదు. బెల్లముంటే చీమలు ఎన్నెన్నో వస్తాయి. కనుక ఈ లోకములో ఉన్నటువంటి వారు కూడా నీ దగ్గర డబ్బుంటే నిన్ను అందరూ ప్రేమిస్తారు, నీతో అందరూ స్నేహం చేస్తారు. పరిశుద్ధ గ్రంథములో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ తండ్రి మంచి ఆస్తిపరుడు. అయితే చిన్న కుమారుడు అన్నాడు, నా తండ్రి నా ఆస్తిలో భాగము నాకు ఇచ్చాయి అన్నాడు. అప్పుడు తండ్రి అన్నాడు, నాయనా నీకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, ఇంకా నువ్వు చిన్నవాడవు, ఇంకా మంచి చెట్లు నీకు తెలియదు, నీకెందుకు వాటా ఇవ్వాలి, ఎప్పుడైనా నీదే కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు అడుగుతున్నావు అని ఎన్నో బుద్ధులు చెప్పాడు. కానీ చిన్న కుమారుడు వినలేదు. నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. బాబు, ఈ ఆస్తి కనుక ఈ వయసులో నీకు ఇస్తే అది ఎలా కాపాడుకోవాలో నీకు తెలియదు, కనుక నువ్వు దుర్వినియోగం చేస్తావయ్యా అంటే వినలేదు. నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. సర్లా అని చెప్పేసి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత రెక్కలు వచ్చిన పక్షి వలె ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. దూర దేశం వెళ్ళిపోయాడు. ప్రియులారా, దుర్వ్యాపారం చేత తన యావత్ ఆస్తును కూడా పోగొట్టుకొనని బైబిల్ గ్రంథం చెప్తోంది. త్రాగడం అయింది, ఎక్కువైంది. ప్రియులారా, పార్టీలు ఎక్కువైనాయి. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, స్వేచ్ఛగా జీవిస్తున్నాడు. స్నేహితులు ఎక్కువయ్యారు. ప్రియులారా, భుజాల మీద చేయలు వేస్తే వేలకి 1000 రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కష్టపడిన సొమ్ము కాదు కదా, కష్టపడితే తన విలువేంటో తెలుసును. ఈలోగా డబ్బంతా అయిపోయింది. అందుకే మన పల్లెల్లో ఒక సామెత వాడుతారు, చెరువులోని చేపలలో చెల్లిపోయినాయి, ఇకనేమి తింటావు గుడ్డు కొంగ అంటారు. కనుక డబ్బంతా అయిపోయింది. ఈ స్నేహితుల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాడు. అరే మురళి, ఒక పూట మీ ఇంటికి వస్తానంటారే, మా నాన్న ఒప్పుకోడు, రావద్దు అంటున్నాడు. అరే ఆ యొక్క రమేష్ మీ ఇంటికి వస్తానరా అంటే వాడు రానివట్లా. సురేష్ మీ ఇంటికి వస్తానంటే వాడు రానివట్లే. అరే ఒకప్పుడు నా దగ్గర డబ్బులు మీకోసం ఖర్చు పెట్టాను, మీరు తీసుకొని తిన్నారు కదా, ఒక పూట రానవరా అంటే అబ్బో మా ఇంటికి మాత్రం రావద్దు అని చెప్తున్నారు. ప్రియులారా, ఈరోజు కూర్చొని తింటే కొండలే తరిగిపోతాయి అంటారు పెద్దలు. కనుక తన జీవితంలో ఆ డబ్బంతా వృధా చేశాడు. ఇక ఎంత దారుణమైన దుస్థితికి దిగజారిపోయాడు అంటే తొడుక్కోవడానికి బట్టలు లేని పరిస్థితి అయిపోయింది. అంతవరకు ఎందుకు, ఉన్న బట్టలు ఉతుక్కోవడానికి దిక్కు లేదు, సబ్బు కొనుక్కుందామంటే డబ్బులు లేవు, కటింగ్ చేసుకుందామంటే డబ్బులు లేవు, జుట్టు పెరిగిపోయింది, గడ్డాలు పెరిగిపోయినాయి. అయ్యో, చూడటానికి కూడా కనీసం ఆ యొక్క పోలిక లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ వచ్చాయి. అట్లాంటి తరుణంలో ఎక్కడగా పని చేద్దామని వెతుకుతున్నాడు. ఎక్కడ ఏ ఉద్యోగం దొరకలా. అయితే ఒక ఊరు వచ్చాడు, పల్లెటూరు వచ్చాడు. ఒక ఆయనకి పందులు ఎక్కువ ఉన్నాయి. ఆయన అన్నాడు, అయ్యా మీ దగ్గర ఏమైనా ఉద్యోగం దొరుకుతుందంటే పందులు మేపడం తప్ప మరొకటి లేదన్నాడు. వెళుతున్నాడు. ఉదయం తీసుకెళ్ళిపోతే ఆ పందుల్ని మరలా సాయంత్రమే వస్తున్నాడు. ప్రియులారా గమనించండి, కడుపార తిండి లేదు, కంటార నిద్ర లేదు. అప్పుడు అనుకున్నాడు, అయ్యో ఈ పందులు తిని పుట్టన తిందామని చెప్పి ఆ దోణి దగ్గరికి వెళ్ళి తిందాం అనుకుంటా, పులిసిపోయిన ఆ పాడైపోయినటువంటి ఆ పుట్టిని తిందామంటే ఆ పందులు ఆయన్ని పొడి చేస్తున్నాయి. కనుక అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. ప్రియులారా జాగ్రత్త గమనించండి, ఈ స్టోరీ ఎంత జాగ్రత్త ఇందులో నీతి మీకు చెప్తాను. కనుక తండ్రి గుర్తొచ్చాడు. అయ్యో నా తండ్రి దగ్గర అనేక మంది కూలోళ్ళకి ఆహారం సమృద్ధిగా ఉంది, అయితే నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అని చెప్పి తండ్రి దగ్గరికి మరలా వచ్చాడు. గమనించండి, తండ్రి యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైంది కదా. తండ్రిని కాదని, తండ్రి యొక్క ప్రేమను కాదని, తండ్రి యొక్క ప్రియులారా ప్రేమను కాదని తృణీకరించి వెళ్ళిపోయినటువంటి ఆ కుమారుడు ఆ యొక్క ఎప్పుడు తిరిగి వస్తాడని తండ్రి చూస్తున్నాడు. సరే, తండ్రి దగ్గరకు వస్తున్నప్పుడు ఎట్లాంటి రూపంలో వచ్చాడంటే, వెళ్ళేటప్పుడు చాలా అందంగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు వికృత రూపంలో వస్తున్నాడు. అయినా కానీ తండ్రి హక్కుని చేర్చుకున్నాడు, ప్రేమించాడు. ప్రియులారా ఆ యొక్క ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేశాడు, క్షౌరం చేయించాడు, కనుక స్నానం చేయించాడు,
కాళ్ళకి చెప్పులు ఇచ్చాడు, చేతికి ఉంగరం ఇచ్చాడు, వేసుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళని గమనించండి. అవును, పరమ తండ్రి కూడా అంతే. ఆ దేవుని యొద్ద నుంచి ఏ వ్యక్తి అయినా దూరం అయిపోతే గనుక ఆ వ్యక్తి యొక్క పరిస్థితి అంతే. ఆ నిజమైన స్నేహితుడు మానవులు ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, సహజంగా మనం ఎట్లాంటి వారిని ప్రేమిస్తామంటే, అందంగా ఉన్న వారిని ప్రేమిస్తాం, ఐశ్వర్యం ఉన్న వాళ్ళని ప్రేమిస్తాం, చదువుకున్న వాళ్ళని ప్రేమిస్తాం, డబ్బుంటే ప్రేమిస్తాం, పేరు ప్రఖ్యాతులుంటే ప్రేమిస్తాం. కానీ దేవుడు మానవుడి నుండి ఇవేవి ఆశించలేదు. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని వ్రాయబడింది. అంటే మానవుడు ఇంకనూ పాపములు ఉంటుండగానే మానవుడిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రియులను గమనించండి. చెడిపోయిన వాడిని, పాడైపోయిన వాడిని, దుర్మార్గుడిని, దుష్టుణ్ణి ఎవరు ప్రేమించరు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ అదే. ప్రియమైన వాళ్ళని జాగ్రత్తగా గమనించండి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని ప్రభువు చెప్పాడు. ప్రియులను గమనించండి. నువ్వు ఎట్లాంటి స్థితిలో ఉన్నా ఆయన నిన్ను ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. సరే, ఆయన ప్రేమించి ఏం చేశాడయ్యా అని అంటారేమో. మన కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరైనా ప్రాణం పెట్టేవారు ఉన్నారా? మా యొక్క గ్రామంలో ఒక సహోదరికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. తననేమో కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. తన సొంత తమ్ముడే, ఆయన రక్తపు మిగిల్చగా పుట్టిన తమ్ముడే మాతో వచ్చాడు. అప్పుడు డాక్టర్స్ అంటున్నారు, ఈయనకి ఇమీడియట్ గా రక్తం ఎక్కించాలా, ఈయన ఏమవుతాడంటే వాళ్ళ తమ్ముడేనండి అని చెప్పాం. అప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారు, ఏమయ్యా ఈయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది కనుక అర్జెంట్గా ఈయనకి బ్లడ్ ఎక్కించాలా, నువ్వేమన్నా ఇస్తావనంటే నేను ఇవ్వనండి అనేసాడు. సొంత తమ్ముడు సొంత అన్న కొరకు కొంత రక్తం ఇవ్వడానికి ఇష్టపడలా. కానీ దేవాతి దేవుడు ప్రియులారా, మానవులను మనల్ని రక్షించడానికి, మానవులను మనల్ని ప్రేమించి తన సొంత కుమారునే బలిగా అర్పించాడు. అంతేకాదు, అరికాల మొదలుకొని తల వరకు ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయన ఉంచుకోలేదు. ఆయన ప్రక్కలో పొడవుగా తులకు నీళ్లును రక్తమును ఒలికెను అని వ్రాయబడింది. అది దేవుని యొక్క స్నేహం, అది దేవుని యొక్క ప్రేమ. కనుక ఆయన మంచి స్నేహితుడిగా మనతో స్నేహం చేసి, మంచి దేవునిగా మనల్ని ప్రేమించి మనల్ని ఉద్ధరించాలన్నదే దేవుని యొక్క ఆశ. అయితే ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఎవరైతే ఆయన నామమునందు విశ్వాసం ఉంచుతారో, నమ్ముతారో, అంగీకరిస్తారో, ఆయనతో స్నేహం చేస్తారో, వారి పాపాలనైనా తన రక్తములు కడిగి పవిత్రపరుస్తాడు. ఎందుకండి? ఆయన రక్తమే మన పాపాల్ని ఆ యొక్క పవిత్రపరచగలదు. అంటే ఆయన పాపము లేనివాడు, పాపము ఎరుగినవాడు, పాపము చేయనివాడు. పాపము లేని, పాపము ఎరుగని, పాపము చేయని ఆయన పాపులమైన మన కొరకు ప్రాణం పెట్టాడు. బా, ఎంత శ్రేష్టమైన సంగతి కదా. ప్రియమైన వాళ్ళరా, మంచివాడి కొరకు ఎవరైనా ప్రాణం పెట్టి తెగించొచ్చేమో కానీ ఈ దినాల్లో మంచివాళ్ళ కొరకు కూడా ఎవరు సాయం చేయరు. అట్లాంటిది చెడిపోయిన, పాడైపోయిన, పతనమైపోయిన ఈ మానవుల కొరకు ఆయన తన సొంత ప్రాణాన్ని పెట్టాడు. రక్త ప్రోక్షణం, పాప వినాశనం. రక్తము చిందించినదే మానవునికి పాప క్షమాపణ అనేది లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితం మహిమను విడిచి ఇహమునకు వచ్చి సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తార్థము నిమిత్తమై కల్వరిలో ప్రాణం పెట్టాడు. ఈ సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో వారి యొక్క ప్రియులారా పాపములను పరిహరించి తన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించి ఆయన పరలోక రాజ్యాన్ని, మోక్షాన్ని, వైకుంఠాన్ని ఆయన అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నాడు. ఈ సత్యాన్ని తెలియజేయటానికే ఈ మన్నుటెండలు మీ దగ్గరకు వచ్చాం. కనుక మా స్నేహితులైన మీరు ప్రేమపూర్వకంగా మంచి మనస్సుతో సత్యాన్ని గ్రహించాలని మాత్రమే కోరుతున్నాం. ప్రభు అన్నాడు, చూడు, మేలును కీడును, ఆ యొక్క జీవమును మరణమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, మీకు ఏది కావాలో కోరుకోండి అని ప్రభువు చెప్పాడు. ఎవరిని బలవంతం చేసే దేవుడు కాదు. బలవంతంగా ఇందులో చారండి అని ప్రభు చెప్పట్లేదు, మేము చెప్పట్లేదు. కానీ వాస్తవం ఇది, సత్యం ఇది. కనుక ఈ సత్యాన్ని మీరు ఎరగండి అని మాత్రమే చెప్తున్నాం. చూడండి, ఈ ఊరికి రావటానికి, ఈ బూరిపేటకి రావటానికి మాకు త్రోవ తెలియదు. అయితే కొంతమందిని అడిగాం, ఎలా వెళ్ళాలంటే ఇలా వెళ్ళండి అని చెప్పారు.
ఈ పిల్లోడు చెప్పేటట్టుగా మనం వినటం ఏమిటి? మరొక మార్గం ఉంది కదా, అటు తిరుగుదామనంటే ఏదో ఊరు వెళ్ళిపోతాం కానీ ఈ ఊరు రాము. అందుకే బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, ఊరికి పోవు త్రోవ ఎరుగున వారై జనులు ఆయాస చేత